రాజమహేంద్రవరం ఘటనలో ప్రియాంక ఏదైతే మెడికల్ విద్యార్థిని ఈరోజు చనిపోయినట్టు సికింద్రాబాద్ కిమ్స్ సంబంధించిన డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఈమె ఏదైతే రాజమహేంద్రవరంలో ప్రసాద్ ఆదిత్య మాల్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే అక్కడ ఇద్దరు, ఒకతని పేరు వచ్చేసి దుష్యంత్, ఇంకో అతని పేరు వచ్చేసి అండ్రూ విలియం జోసెఫ్. వీళ్ళిద్దరూ కారులో ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు సినిమాకి వెళ్ళారు, సినిమాకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ సినిమా థియేటర్ వాళ్ళతో గొడవ పెట్టుకునేసి రిటర్న్ వచ్చేటప్పుడు వీళ్ళు సినిమా వాళ్ళ ఆ ప్రొసెషన్లో వీళ్ళని గుద్దటం ఫస్ట్ సారి గుద్దారు, రెండోసారి గుద్దారు, మూడోసారి ఆ అమ్మాయి ఎవరైతే ప్రియాంక చనిపోయారో ఆమె తలపైన చేశారు. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఉన్న సమయంలో అప్పుడు సికింద్రాబాద్కు తీసుకొచ్చేసి ఆమె అడ్మిట్ చేశారు హాస్పిటల్లో. ఆమె శరీరం ట్రీట్మెంట్కి సహకరించలేదు, చనిపోయింది. ఈరోజు చాలా బాధపడాల్సిన విషయం. నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయం మీద. ఏదైతే ఇది విషయం ఆగస్టు 3వ తేదీ జరిగితే అక్కడ రాజకీయ ఒత్తిళ్లతో 7వ తేదీ వరకు బయట రాలేదు. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ మార్గాన్ భరత్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక్కడ వాళ్ళని వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన గంజాయి బ్యాచ్, ఈ బ్యాచ్, ఆ బ్యాచ్ తిరుగుతుందని చెప్తారు. మరి ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చేసిన బ్యాచ్ ఏ బ్యాచ్? జనరల్గా డ్రింక్ తాగితే అంత ఇదిగా ఉండదు, డ్రగ్స్ యూజ్ చేస్తేనే ఆ విధంగా మైండ్ సెట్ మారిపోద్ది. మనకి డాక్టర్స్ కూడా చెప్తుంటారు. ఇక్కడ ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోకి, పుట్టినరోజు జన్మదినం ఫోటోకి పొట్టేలు నరిగితే ఎవరైతే నరికారో పొట్టేలు నరికి ఆ రక్తాన్ని ఆయనకు ఆరతి ఏదో సంథింగ్ చేసినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేసి అప్పుడే రోడ్డు పైన తీసుకెళ్లారు. మరి వీళ్ళని దాదాపు 7వ తేదీ పైన దాకా అరెస్ట్ చేయలేదు. ఎందుకు? మనం ఎక్కడో నష్టండి ఆయన ఎవరైతే చనిపోయిన అమ్మాయి వాళ్ళ తండ్రి ఏ విధంగా మాట్లాడతారో ఒక్కసారి విందాం. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి హాస్పిటల్గా మీరు అక్కడే వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించారు కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు, ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగి వచ్చారా సార్ సమాజంలో? బాగుందా సార్? మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? ఇలా చేయొచ్చా అందరూ? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మలాంటి వారు, ఆడపిల్లలు అంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ మనసు పదలేదా? చూడండి, మనకే ఏ విధంగా ఉంటే ఆ తండ్రికి ఏ విధంగా ఉంటే ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్నా మీకే